అండి నా గురించి మా వాళ్ళు ఆల్రెడీ చెప్పే ఉంటారు. మీకు ఏమన్నా తెలుసుకోవాలంటే అడిగిని చెప్పేద్దాం. మీరు జాబ్ ఏం చేస్తుంటారు? ఇవన్నీ మన వాళ్ళు ఎలాగా మాట్లాడుకుంటారు. కానీ ఇంతకీ మీ హాబీస్ ఏంటండి? నాకు పెద్దగా హాబీస్ ఏమి లేవండి. పడుకుంటాను. రాత్రులు కాదండి, ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తారు అంటున్నాను. పడుకుంటాను. పడుకుంటారా? అదే హాబీస్ అండి బాబా? ఇంతకన్నా మంచి హాబీస్ ఏమైనా ఉంటాయా చెప్పండి? అదే నిజమేలేనండి, మాకు అదృష్టం కూడా లేదు. మరి బోర్ కొట్టినప్పుడు ఏం చేస్తారు? బోర్ కొట్టినా పడుకుంటాను. మరి బాగా స్ట్రెస్ అయినప్పుడు ఏం చేస్తారో? స్ట్రెస్ వస్తే మళ్ళీ పడుకుంటాను. మరి వీకెండ్లో ఏం చేస్తారు? వీకెండ్ వస్తే శుభ్రంగా పడుకుంటాను. మరి లాంగ్ వీకెండ్ వస్తే అబ్బా ఇంకా అసలు నేను లేగనండి. ఏదేమైనా మీరు మాత్రం పడుకుంటానంటారు. పోనీ రేపు పెళ్ళాక ఏమైనా గొడవలు వస్తే మళ్ళీ పడుకుంటాను. అప్పుడు పొద్దున్న లేచిలోపు మీరే మర్చిపోతారు కదా. ఈ మాత్రం దానికి పెళ్ళి ఎందుకండి, మీ ఇంట్లోనే పడుకోవచ్చు కదా. మా నాన్నకి కూడా ఇదే చెప్పానండి, అయినా విన్నట్టు. అంటే మీరు క్లారిటీగానే ఉన్నారనమాట. ఫుల్ క్లారిటీ. మహాతల్లి, పడుకోవడానికే పుట్టినట్టున్నారు మీరు.